హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా బర్త్డే అండి. అయితే మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకైతే చెప్తాను. అయితే నేను పెళ్ళికి ముందు అయితే మా నాన్న అయితే నాకు బర్త్డే అయితే ప్రతి ఇయర్ కంపల్సరీ నా కోసం అయితే కేక్ తీసుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మంచిగా సెలబ్రేట్ చేసేవాడు. అంటే గ్రాండ్గా అని కాదు, కానీ మా నాన్నకు ఉన్నంతలో అయితే మాత్రం నాకు కొత్త డ్రెస్ తీసుకురావడం, కేక్ తీసుకురావడం ఇవైతే కంపల్సరీ చేసేవాడు బర్త్డే. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అయితే అంత గ్రాండ్గా అయితే ఏం చేసుకోను. కాకపోతే మా ఇంట్లో మందం అయితే కేక్ కోసుకోవడం అయితే అలవాటు అయిపోయింది. అయితే ఈరోజైతే మా పిల్లలు నేను మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నా బర్త్డే అని చెప్పి మా ఆయన అయితే మా కోసం కేక్ తీసుకొచ్చాడు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు చేసుకోవాలని. చిన్నప్పుడు అంటే చేసుకున్నాము. ఇప్పుడు పిల్లల బర్త్డేలు చేయడమే ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇష్టం ఎక్కువ. నా బర్త్డే చేసుకోవడం అంటే నాకంటూ స్పెషల్గా చేసుకోవడం పెద్దగా అయితే ఏం నచ్చదు. కానీ ఇంకా మా పిల్లలు ఉండి మమ్మీ చేసుకుందాం, కేక్ తీసుకురమ్మని చెప్పి డాడీకి కోసుకుందాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారులే అనేసి నేను కూడా తెప్పించాను. మా ఆయన అయితే కేక్ తీసుకొచ్చి మాకు ఇచ్చి తనైతే ఏదో పని ఉంటే బయటకు వెళ్ళిపోయాడు. ఆయన వచ్చే వరకన్నా ఆగండి రా, తర్వాత డాడీ వచ్చిన తర్వాత చేసుకుందామంటే మా పిల్లలైతే ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కేక్ చూసినప్పటి నుంచి మమ్మీ కట్ చేయి, మమ్మీ కట్ చేయి, మమ్మీ తినాలనిపిస్తుంది అని ఊరికే అంటున్నారు. అప్పటికి నేను ఈవినింగ్ వరకు అయితే మా ఆయన కోసం అయితే వెయిట్ చేసాము. కానీ ఆయన పని నుండి బయటకు వెళ్ళాడు కాబట్టి పిల్లలు ఆగట్లేరు అని చెప్పి మేమైతే ఈవినింగ్ టైంలోనే రాకముందుకే మేము ముగ్గురమే కట్ చేసుకొని తినేసాము. ఆయన వచ్చేసరికి అయితే కంప్లీట్ అయిపోయింది బర్త్డే. ఇంతకుముందు మా నాన్న నా కోసం చిన్నగా చేసినా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించేది. కానీ ఈసారి నా పిల్లలతో చేసుకోవడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. నా పెద్ద కొడుకు అయితే సేమ్ మా నాన్నలాగానే చూసుకుంటున్నాను. నాకు చిన్న హెడేక్ వచ్చినా తట్టుకోలేడు అసలు. మమ్మీ ఏమైంది, మమ్మీ ఏమైంది అని అసలు ఏడుస్తూనే ఉంటాడు. అసలు వాడైతే మా నాన్నకంటే ఎక్కువ చూసుకుంటాడు. మా నాన్న కూడా సేమ్ నన్ను అంత బాగా చూసుకునేవాడు. ఆడపిల్లకి ఎవరికైనా నాన్నే ఫస్ట్ హీరో కదా. తర్వాత మన కొడుకులే మన అంత బాగా చూసుకునేవాళ్ళు. క్యాండిల్ ముట్టించేటప్పుడు కూడా ఒకసారి మా పెద్ద బాబు ముట్టించాడు, వెలగలేదు. మా చిన్నోడు ముట్టించిన వెలగలేదు. ఆఖరికి నా చేతిలోకి వచ్చింది. తర్వాత నేను ముట్టించిన తర్వాత అది వెలిగిపోయింది. మా చిన్నోడైతే ఆ కేక్ ఎప్పుడు ఇస్తానా అని వెయిట్ చేసినాడు. వీడియో తీసుకుందాం రా అని చెప్పినా కానీ ఆ వీడియోల కోసమే నా మమ్మీ బర్త్డే చేసుకోవడం అన్న విధంగా చూస్తున్నాడు. అందుకోసం అయితే మేము ఈవినింగ్ టైంలోనే కేక్ అయితే కట్ చేయడం జరిగింది. నాకైతే ఫుల్ హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎవ్వరు లేని లోటు అయితే కనిపించలేదు అసలు. నా పిల్లలు నేను నాకు ఇంకా చాలా అనిపించింది అంతవరకు. వాళ్ళే కేక్ కట్ చేపించడం, వాళ్ళే తినిపించడం, నేను వాళ్ళకి తినిపించి వాళ్ళకైతే కిస్ ఇచ్చి హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్తుంటే అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. మన లైఫ్లో జరిగే చిన్న చిన్న హ్యాపీనెస్ అండి ఇలాంటివి అయితే. అంటే బర్త్డే చేసుకోవడం అయినా, మ్యారేజ్ డేస్ అయినా, ఇలాంటివి ఏవైనా ఎంత సింపుల్గా చేసుకున్నా సరే కానీ అందులో మనం ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే ఇంపార్టెంట్. అంటే ఎంతమంది చుట్టాలు వచ్చారో, ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామో అంత ఇంపార్టెంట్ కాదు అసలు నాకు తెలిసి. మన సెలబ్రేషన్స్లో మనం చేసుకున్నది మనం హ్యాపీగా ఉంటే చాలు. అది ఎంత సింపుల్గా చేసుకున్నా, ఎంత తక్కువలో చేసుకున్నా అదే హ్యాపీ ఇస్తుంది కదా మనకి. అయితే ఈ బర్త్డే జరగక ముందుకు నేను అసలు ఎవరికి తెలీదు నా బర్త్డే అని అసలు మెయిన్గా. అంటే నాకు చెప్పాలనిపించలేదు. మనం ఏం చిన్నోళ్ళం కాదు కదా, ఎందుకులే ఇంకా చెప్పుకోవడం అనిపించింది. అయితే ఈ బర్త్డే అయిపోయిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకైతే చాలామంది పర్సనల్గా తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, వేరే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్, చెల్లె వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి మరి అక్కని బర్త్డేనా ఈరోజు చెప్పలేవు అసలు అని నాకైతే విషెస్ చెప్పారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పోయినసారి నా బర్త్డేకి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మా తమ్ముడు, మా అమ్మ, నేను, మా పిల్లలు, మా ఆయన అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడు ఛానల్ లేదు కాబట్టి దాన్ని నేను తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం నేను మా అమ్మ ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ, ఇంకా మా ఆయన కూడా ఇక్కడ పక్కన లేడు కాబట్టి ఆయన పని నుండి బయటకు వెళ్ళాడు. అందుకోసం అనేసి మేము ముగ్గురమే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అది తినడం కంటే ఎక్కువ పూసుకోవడమే అయ్యింది. కొన్ని విషయాలు మనకు చాలా చిన్న అయినా సరే మస్తు హ్యాపీనెస్ ఇస్తుంది. కొన్ని ఎంత పెద్దగా అయినా మన కోసం ఎంత గ్రాండ్గా ఉన్నా అందులో అంత సాటిస్ఫై కాలేము మనము. కానీ చిన్న చిన్న విషయాలలో హ్యాపీనెస్ వెతుక్కునే వాళ్ళం కదా. మిడిల్ క్లాస్ అంటే అట్లే ఉంటుంది. చిన్న చిన్న వాటిలోనే ఎక్కువ హ్యాపీనెస్ వెతుక్కుంటాం మనం. దానికైతే నా బర్త్డే అయితే నాకైతే హ్యాపీగానే అనిపించింది. నా పిల్లలు, నేను
చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం మాకున్నంతలో. ఆ కేక్ కట్ చేసిన కొంచెం సేపు అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా చిన్నోడైతే నాకు ఒకటే ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్తున్నాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకునేది మా నాన్న నాకు సెలబ్రేట్ చేస్తుంటే మా అమ్మకి మా నాన్నకి బర్త్డేలు తెలియదా, అంటే చేసుకోరు కదా పాపం వీళ్ళు ఫీల్ అవుతారేమో అనుకునేది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మనవి చేసుకోవడం కంటే మన పిల్లలకి సెలబ్రేట్ చేస్తేనే మనం ఎక్కువ హ్యాపీగా ఉంటామని. అంతే కదండి, మన పిల్లల బర్త్డే అప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటాం. వాళ్ళ కోసం డెకరేషన్ చేయడం కానీ, కేక్ కట్ చేయించడం కానీ, డ్రెస్ తేవడం కానీ, వాళ్ళకైతే ఏ లోటు జరగకుండా చూసుకుంటాం. మన విషయానికి వస్తే మాత్రం అసలు ఏం కాదులే, లైట్ అడ్జస్ట్ అవుదాం, ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా బర్త్డే అయితే ఇలా జరిగింది. ఓకే, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.